భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వేరే గ్రామం నుండి వీధి కుక్కలను ఆటోలో తీసుకొచ్చి మున్సిపాలిటీ పరిధిలో వదిలిపెడుతున్న ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న శునకాలతో నానా అవస్థలు పడుతుంటే బయట ఊర్ల నుంచి తెచ్చి మా ఊరిలో కుక్కలను విడిచిపెడుతున్నాడంటూ సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. అయితే దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువవడంతో ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఓ ఆటో వాళ్ళకి వీధి కుక్కల డ్యూటీ అప్పగించారు. వీధి కుక్కను పట్టుకుంటే 500, ఆ కుక్కల్ని దూరంగా అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలేస్తే మరో 500 ఇచ్చేలా రహస్య ఒప్పందం చేసుకున్నారట. ఇక ఒక్క వీధి కుక్కను పట్టుకుని వదిలేస్తేనే 1000 రూపాయలు వస్తుండటంతో ఎంతో సంబరపడిపోయిన ఆటో వాళ్ళ వారి డీల్కి ఓకే చెప్పేశాడు. ఈ క్రమంలోనే ఆ గ్రామంలోని కుక్కల్ని పట్టుకోవడం, వదిలివేయడం ప్రారంభించాడు. మాకు చాలా రోజుల నుంచి బయట కుక్కలను తెచ్చి వదిలేస్తున్నారు గ్రామంలో. మా చిన్నపిల్లలు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్నపిల్లలు ఇప్పుడు మా బజార్లో ఇద్దరిని కలిసి నేను కింద పడ్డా. ఆ బాధతో నేను తట్టుకోలేక వీళ్ళకి చాలా సార్లు కూడా నైట్ వచ్చి దింపుతుంటే చెప్పు, అయినా మా మాట ఏం లేదు. ఎన్నిసార్లు హెచ్చరించినా కాదంట్లా. ఈ దసరాపేట సిటీలో ఇప్పటికీ వీళ్ళు ఇంతవరకు ఒక 1000 కుక్కలదా దింపారు. ఎన్నిసార్లు హెచ్చరించినా అదే పనిగా వస్తున్నారు. అయితే ఆ వీధి కుక్కల్ని అడవిలో వదిలేకుండా వాటిని ఏకంగా అశ్వారావుపేట మున్సిపాలిటీలోనే వదిలేస్తున్నాడు. 2-3 రోజులకు ఒకసారి రాత్రికి రాత్రి ఓ 25 కుక్కల్ని తీసుకురావడం, ఓ బజార్లో వదిలేయటం చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓసారి వచ్చి కుక్కల్ని వదులుతుంటే స్థానికులు మందలించారు. అయినా వారి మాటల్ని లెక్క చేయకుండా మళ్లీ కుక్కల్ని వదలటానికి రావడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు ఊరు చివర వాళ్ళు వెనకొండకు వచ్చి వదిలేస్తున్నారు. పోలీసు వాళ్ళు మీరు ఎట్టగట్టాలి దింపకుండా మీరే కాపాడాలి మమ్మల్ని. నన్ను కూడా నేనే సంవత్సరం పత్యం చేశా. ఇప్పటికి 10 కుక్కలు 20 కుక్కలు దింపారు. మళ్ళీ వచ్చింది మళ్ళీ లోడు. ఊళ్ళో చాలా